మనతో సుందరాం శర్మ గారు కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి పర్యటన ఖరారైంది ఆంధ్రప్రదేశ్కి రావడానికి. ఆయన రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలైన తర్వాత ఒక్కసారి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. అది హుద్హుద్ తుఫాను ఏరియల్ సర్వే కోసం వచ్చారు, మళ్ళీ రాలేదు. ఇప్పుడు మొదటిసారి అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం వస్తున్నట్టుగా ఇవాళ అధికారికంగా వార్తలు వెలువడినాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రత్యేక హోదా కోసం సాగుతున్న ఉద్యమం బాగా ఉద్ధృతమవుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాదీక్ష చేస్తున్న ఈ సమయంలో రేపు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒకవేళ శంకుస్థాపనకు పాల్గొంటే ఆయన ఏం మాట్లాడతారు ప్రత్యేక హోదా మీద అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. అట్లాగే జిందా తిలిస్మాత్ ప్రస్తావన పదే వస్తూ ఉన్నది. హైదరాబాద్లో తయారై అంతర్జాతీయంగా బాగా ఖ్యాతి చెందిన ఒక యునానీ ఔషధం జిందా తిలిస్మాత్ హర్ మర్జ్కి దవా అంటారంటే సర్వరోగ నివారణి అని. ఇవాళ మళ్ళీ వెంకయ్యనాయుడు ఇంకొకసారి రిపీట్ చేశారు దాన్ని. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు జిందా తిలిస్మాత్ కాదు ప్రత్యేక హోదా అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సర్వరోగ నివారణ అది సంజీవని కాదు అన్నారు. ఇప్పుడు ఈయన జిందా తిలిస్మాత్ కాదు అంటున్నారు. మరి ఏమిటి ప్రత్యేక హోదా అనేది? కానప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడారు? అసలు చట్టంలో కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు? ఆనాడు బిల్లులోనే కాంగ్రెస్ ప్రత్యేక హోదా గురించి ఎందుకు పెట్టలేదు? వాటి గురించి మాట్లాడుకోవడానికి ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. సుందరాం శర్మ గారిని అడుగుదాం. కాంగ్రెస్ మీదకే వెళ్తున్నది సుందరాం శర్మ గారు. ఆనాడు మీరు రాష్ట్ర విభజనకు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నప్పుడు పకడ్బందీగా ఈ ప్రత్యేక హోదా వ్యవహారాన్ని బిల్లులో పొందుపరిచి ఉండాల్సింది, చట్టం చేసి ఉండాల్సింది. అప్పుడు ఎవరు వెనక్కిపోవడానికి ఉండదు కదా ప్రత్యేక హోదా అని మీరు కనుక చట్టంలో పెట్టి ఉంటే. ఇవాళ పార్లమెంటులో జరిగినటువంటి విషయాన్ని వెంకయ్యనాయుడు గారు ఆ రోజున అక్కడ మాట్లాడిన తరువాతన ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ ప్రత్యేక హోదా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ రోజున విభజన జరగబోతున్నది 95% మన ఈ సాఫ్ట్వేర్కి ఐటీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు. 70% పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం విభజించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సరైనటువంటి మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని విభజన చట్టంలోకి, విభజన బిల్లులోకి ఆ రోజున పార్లమెంట్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ రెండు విషయాలు సార్. విభజన చట్టంలో పెట్టలేదు అనేటువంటిది ఇప్పుడు తెలిసిందా వెంకయ్యనాయుడు గారికి? ఆ రోజున వాజ్పేయి గారు ఉత్తరాఖండ్కి కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్కి కానివ్వండి, ఆ రోజున ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు విభజన చట్టంలో పెట్టారా? విభజన చట్టంలో పెట్టకుండా ఆ రెండు రాష్ట్రాలకి ఒక క్యాబినెట్ నిర్ణయంతో చేసినప్పుడు తర్వాత తన పార్లమెంటులో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలి అని అడిగినప్పుడు భారత ప్రధానమంత్రిగా ఇవాళ అయినటువంటి మోడీ గారి సమక్షంలో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు 10 కాదు 15 కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు విభజన చట్టంలో పెట్టకూడపోతే ఇది ఇవ్వటానికి వీలు లేదు అని తెలియదా? లేకపోతే తెలిసి కూడా నోరు మూసుకుని ఆ రోజున ప్రజల్ని వంచుదామనుకున్నారా? మేము వంచాము, విభజన చట్టంలో లేదు అనేటువంటి ఈ పెద్ద మనుషులు ఆ రోజున వెంకటేశ్వర స్వామి తిరుపతి ముందు ఆ రకంగా ఎందుకు జనాలకి ప్రజలకి హామీలను ఇచ్చారు? ఇవాల్టి రోజున ఇన్ని రోజులు ఊరుకుని 16 నెలల పాటు ఊరుకొని ఇప్పుడు జిందా తిలిస్మాత్ కాదు, ఇది సర్వరోగ నివారణి కాదు, లేకపోతే తాడేపల్లి గూడెం వచ్చి అక్కడ ఏవేవో మాటలు నేను లేకపోతే మీకు దిక్కెవరు, ఇటువంటి మాటలు మాట్లాడటం వలన ఏ రకమైనటువంటి ప్రజలకి మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటని చెప్పని వాళ్ళు మేము అడుగుతున్నాం. ఇంకొకటి కూడా ఉంది సార్. విభజన చట్టంలో మేము పొందుపరిచినటువంటివన్నీ కూడా మీరేమన్నా అమలు చేశారా ఇప్పటివరకు? ఎయిమ్స్కి పెట్టమని చెప్పి మంగళగిరిలో అడిగితే నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూడా అక్కడికి వచ్చేసేసి 2-3 సార్లు. మీరు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి బయట చూసినారు, వారు చెప్తున్నారు వాటి వేటికి కూడా దీంతో సంబంధం లేదు ప్రత్యేక హోదాతో అంటున్నారు. ఒక్క నిమిషం నేను ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, వారితో మాట్లాడొస్తాను. మీరు అరుణ్ కుమార్ గారు నమస్తే. నమస్తే. మీరు ఈ మధ్య ఒక బాంబు పేల్చినారు. అసలు రాష్ట్ర విభజన మీద లోక్సభలో ఇదే జరగలేదని చెప్పి మీరు పుస్తకాన్ని రాసినట్టున్నారు. 16 మాసాల తర్వాత చెప్తున్నారు, మీరు ఎట్లా? అంటే ఇది అఫీషియల్ గా వాళ్ళు ఏదైతే పబ్లిష్ చేస్తారో బుక్ లోక్సభ సెక్రటేరియట్ వాళ్ళు సార్, ఆ బుక్ వచ్చిన తర్వాత
దాన్ని సుప్రీంకోర్టులో మా పిటిషన్ లో వేద్దాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వెయిట్ చేస్తూ వచ్చాను. ఓకే. అయితే సుప్రీంకోర్టు పిటిషన్ కి అసలు ఇప్పటి వరకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కౌంటరే ఫైల్ చేయలేదు సార్. ఇది ఇక్కడేమో రోజు ఏదో గొడవ, ఆంధ్ర తెలంగాణ దగ్గర వాటర్ గురించి గొడవ, క్యాపిటల్ దగ్గర గొడవ, ప్రతి విషయంలో వైటల్ ఇన్స్టాలేషన్స్ లో గొడవ, అన్నిట్లో గొడవలు అవుతూనే ఉన్నాయి. దాని మీద ఇంకా ప్రెసిడెంట్ కాబట్టి, దీన్ని కస్టోడియన్ ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ గారిని కలిసి ఆయనకి ఇచ్చి, ఇది అసలు పాస్ అవ్వలేదండి లోక్సభలో, పాస్ అవ్వనటువంటి దాన్ని బిల్లు కింద చేసి యాక్ట్ కింద మార్చారు, దీనివల్ల ఇన్ని బ్యాడ్ ఈవెంట్స్ అన్ని జరుగుతున్నాయి, సో దీనికంటే ఆయనకు కూడా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి, ఆయన కూడా దీన్ని చూస్తాను, మరి నేను కూడా స్టడీ చేయాలి అని చెప్పి అన్నాడు ఆయన. సో ఇలా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏది ఎప్పుడు కూడా ఇలా జరగల. ఎందుకంటే ఫండమెంటల్ గా మన ఆర్టికల్ 100 ప్రకారం ఏ క్వశ్చన్ అయినా సరే, ఏ చట్టసభలో ఉన్నా సరే మెజారిటీ తోటి నిర్ణయం జరగాలి. ఆ మెజారిటీ అన్నది డివిజన్ లో తేలుతుంది. డివిజన్ ఇవ్వటానికే నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పి స్పీకర్ ప్రకటించడం అనేది గతంలో 55లో చాలా ఫ్రీలెస్ రీజన్స్ లో జరిగింది తప్ప మళ్ళీ ఇప్పటి వరకు ఈ 60 ఏళ్లలో ఇప్పుడు జరగల. ఇప్పుడు మళ్ళీ జరిగింది. నేను అసలు డివిజనే ఇవ్వాల్సిన అవసరం లేదని స్పీకర్ గారు జరిపించేశారు. సో న్యాచురల్ గా అది కోర్టులో వస్తుందేమో అనుకుంటే కోర్టులో ఇప్పటి వరకు అసలు కౌంటరే దాఖలు చేయట్లేదు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. సో ఇక కాట్బట్ పొజిషన్ లో ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది, నేను ప్రెస్ కి చెప్పి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే అరుణ్ కుమార్ గారు, సరే దాని విషయం రేపు మళ్ళీ సుప్రీంకోర్టులో కౌంటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమేస్తుంది అని దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి మళ్ళీ వాళ్ళ వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు, 3 విషయాలు చెప్పారు అరుణ్ కుమార్ గారు. ఒకటి, ఆయన ప్రత్యేక హోదాతో సమస్యలు పరిష్కారం కావు, అది జిందా తిలిస్మత్ కాదు అంటున్నారు. రెండవది, ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మరిన్ని నిధులు కావాలని అడుగుతున్నాయి, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటున్నారు. మూడవది, ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ పరిశీలిస్తున్నదని చెప్తున్నారు. లేదండి, ఇది కేవలం వెంకయ్యనాయుడు గారు మరి ఎందుకు అలాగా, ఆయన మీద ఏం ప్రెజర్ ఉందో నాకు తెలియదు. కానీ ఈ ప్రత్యేక హోదా అన్నటువంటి ఇష్యూని పార్లమెంట్ లో తీసుకొచ్చిందే వెంకయ్యనాయుడు గారు. ఇది కొంతమంది మా కాంగ్రెస్ సోదరులు చెప్తున్నట్టుగా మేమే ఇచ్చామన్నది ఆ రోజున ఆయన 5 ఏళ్ళు కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వెళ్ళిపోతూ ఆఖరి కేబినెట్ లో తీర్మానం చేసింది. నిజంగా కాంగ్రెస్ పార్టీయే ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే చట్టంలోనే పెట్టేవారు, లోక్సభలోనే పెట్టేవారు. లోక్సభలో ఇది పెట్టినప్పుడు బీజేపీ పార్టీ కనుక ప్రత్యేక హోదా రావాలనేటువంటి కోరుకుంటుంటే సుష్మా స్వరాజ్ గారు లోక్సభలోనే అడుగుండేవారు. అంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు క్వశ్చన్ చేస్తున్నారు, చట్టంలో ఎందుకు పెట్టలేదా అన్నాడని. వెంకయ్యనాయుడు గారు సొంతం ఇది, ఆయన క్వశ్చన్ చేస్తే ఆయన స్పీచ్ లో ఒకసారి చూడండి, అసలు ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందని అడిగాడు ఆయన. ప్రత్యేక హోదా ఉంటేనే ఈ రాష్ట్రం బతికి బట్టగడుతుంది తప్ప లేకపోతే సర్వనాశనం అయిపోతుంది అన్నాడు ఆయన. 10 ఏళ్ళు ఇవ్వాల్సిందే, 5 ఏళ్ళలో ఏ ఇండస్ట్రీలు వస్తాయి, ఎవరొచ్చి ఇక్కడ పెడతాడు, 5 ఏళ్ళు టైం ఎక్కడ సరిపోతుంది అని చెప్పి గట్టిగా నా రోజు ప్రభుత్వాన్ని నిలదీశాడు ఆయన. ఇవాళ మేము ఇస్తాం 10 ఏళ్ళు అన్నారు, 5 ఏళ్ళకి చేస్తే కాదు, 5 ఏళ్ళు కాదు, మేము గవర్నమెంట్ లో రాగానే 10 ఏళ్ళు ఇస్తామన్నారు. 10 ఏళ్ళు ఇస్తామన్నారు. ఇవాళ జిందా తిలిస్మత్ కాదు, ఫెరడాల్ టానిక్ కాదంటే ఎలా కుదురుతుందండి? దానివల్ల ఉండే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది. మొత్తం కేంద్రం 100 రూపాయలు ఖర్చు పెడుతుంటే అందులో 30 రూపాయలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తాయి. ఆ 30 కేటగిరీలోకి మనం వచ్చేస్తాం. ఆ 30 రూపాయల్లో మనకు జనాభా లెక్క వస్తే మనకు మామూలుగా వచ్చే డబ్బులో మిగతా రాష్ట్రాలన్నిటికీ కలిపి ఎంత వస్తుందో మనకి అంత ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ ఇచ్చిన డబ్బులో 90% మనం ఫ్రీగా వాడుకోవచ్చు, 10% వెనక్కి కట్టాలి. ఈ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి కాబట్టి మనం ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు. ఎవరన్నా వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోండి, మీకు ఈ 10 ఏళ్ళు స్పెషల్ స్టాటస్ ఉన్న 10 ఏళ్ళు మీరు ఇక్కడ రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు రండి మేము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదో కడుతున్నాడు, అమరావతి కడతాడు, ఇంకోటి కడతాడు, ఇంద్రప్రస్థమో అశ్వినాపురమో రావాలి కదా జనం. అసలు రావడానికి ఏదైనా ఇన్సెంటివ్ ఇస్తే కదా. అరుణ్ కుమార్ గారు, ఎస్ సార్ ఒక్క నిమిషం, శర్మ గారు ఇక్కడ మాట్లాడతారు సార్. పార్లమెంటులో ఆ రోజున వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చిన తర్వాతన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాతన ప్లానింగ్ కమిషన్కి కూడా ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పారని నోట్ రాయటం కూడా జరిగిందండి. అవును, మరి అటువంటప్పుడు ప్లానింగ్ కమిషన్కి రాసిన తర్వాతన ఇప్పుడు 2000లో ఎప్పుడైతే వాజ్పేయి గారు ఏ రకంగా అయితే ఒక కేబినెట్ నిర్ణయంతో ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్కి ఏ రకంగా అయితే ప్రత్యేక హోదా ఇచ్చారో, మరి ఈ రకంగా ఆ రకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసినప్పుడు ఇంకా విభజన చట్టంలో మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటారా? అవసరం లేదండి, అసలు ఇది చట్టంలో పెట్టక్కర్లేదు. మరి అదేనండి, ఇప్పుడు మీరు చిన్న ఒక మాట అన్నారు, ఏమనంటే విభజన చట్టంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అదే అండి, మేము అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పెట్టాలి. మీరు ఇందాక వెంకయ్య నాయుడు గారి వచ్చినప్పుడు చిన్న ఒక మాట అన్నారు, అందుకోసం అని చెప్పాను. ఇప్పుడు నేను అడిగాను మిమ్మల్ని,
ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి, ఇది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్లానింగ్ కమిషన్కి ఆ రోజున మనం ఇంప్లిమెంట్ చేయమని చెప్పని తర్వాత ఫర్దర్ డైరెక్షన్స్ కూడా ఆ రోజున ఇచ్చేయటం జరిగింది. కాబట్టి ఇంకెప్పుడు విభజన చట్టంలో పెట్టకపోయినప్పటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే వెంకయ్యనాయుడు గారు మాత్రమే ఈ రోజున మళ్ళీ కొత్తగా జిందా తెలిస్మాత్ కాదు, విభజన చట్టంలో పెట్టలేదనేటువంటి కొత్త రకమైనటువంటి మళ్ళీ మాటలు తీసుకురావడం అనేటువంటిది ప్రజల్ని తప్పుదారి పట్టించడం కిందకే వస్తుందని అనుకుంటున్నాం మేము. ఖచ్చితంగా ఇది దివాలా కోరుతనం అండి, నమ్మక ద్రోహం, నమ్మించి మోసం చేయటం. అందులో ఏమి సెకండ్ ఒపీనియన్ లేదు. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదండి, ఇవన్నీ అడ్వైజరీ బాడీస్ మాత్రమే. అన్నిటికన్నా టాప్ పవర్ఫుల్ లేదంటే క్యాబినెట్ కన్నా పవర్ఫుల్ పార్లమెంట్. అది మనకు ఉన్నటువంటి పద్ధతి. పార్లమెంట్ లో ఒక మాట అనుకుని క్యాబినెట్ తీర్మానం చేసిన తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ఫర్ పొలిటికల్ రీజన్స్ వీళ్ళు చేయట్లేదు. మరి ఆ కారణాలు ఏంటన్నది వెతకాలి. అది చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్యనాయుడు గారికి పట్టలేదా, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి పట్టలేదా, బీజేపీకి, టీడీపీకి పట్టలేదా, ఎందుకు ఆపారు? ఇది వాళ్ళన్నమాటే. పోనీ కాంగ్రెస్ వాళ్ళు చేసిపోయారండి, మన ఎత్తిని తగలేసిపోయారు, మేము ఎలా చేయాలండి అని అనడానికి లేదు. అది వీడు చెప్పిందే. ఆవేళ రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారి స్పీచ్ చూడండి, ఆఖరిని ఆయన ఎండింగ్ లో ఒక మాట అన్నాడు, మీరు ఏవేవైతే చేయలేకుండా పోతున్నారో అవన్నీ మేము చేసి చూపిస్తాం, నేను ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట మా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం అని చెప్పి క్లోజ్ చేశాడు ఆయన. అంతటితో ఆగకుండా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందండి, రాజ్యాంగంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే స్పీచ్లు ఇచ్చారు. ఓకే, తిరుపతిలో సభలో కానీ వైజాగ్లో కూడా చెప్పడం జరిగిందండి. ఓకే, మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రఘురామ్ గారు ఏలూరు నుంచి, వారిని కూడా అడదాం. థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు, ఫోన్ లైన్లో వచ్చి మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. మీరు కంటిన్యూ చేయండి సార్. ఇవాళ రోజున వెంకయ్య నాయుడు గారు, ఇది మొదటిసారి కాదు, వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం మీకు గుర్తుంది, ఏప్రిల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కొంతమంది ఎంపీల సమావేశంలో చెప్పారు ప్రత్యేక హోదా రాకపోవచ్చు అని చెప్పి ఆయన ఒక లీక్ ఇచ్చేశారు. దాని మీద తర్వాత ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమం అని చెప్పని ఇవన్నీ లేపినప్పుడు మిగతా ప్రజా సంఘాలు, మిగతా ప్రతిపక్షాలు ఎప్పుడైతే ప్రత్యేక హోదా మీద మాట్లాడేటప్పుడు మళ్ళా వెంటనే అదేమీ లేదు, ఇవ్వబోతున్నాము, దాని గురించి ఆలోచిస్తున్నాము, నీతి ఆయోగ్ దగ్గర ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి కూడా అంటే నీతి ఆయోగ్ కానివ్వండి, క్యాబినెట్కి కానివ్వండి, అధ్యక్షుడు ప్రధానమంత్రి గారు కనుక తలుచుకునేటట్లయితే ఈ ప్రత్యేక హోదా ఇవ్వటం అనేటువంటిది ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ సెకండ్. ఓకే, శర్మ గారు, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడతాం. శివరామ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. శివరామ్ రెడ్డి గారు చెప్పండి, ఇవాళ వెంకయ్యనాయుడు గారు మళ్ళీ ఫ్రెష్గా దీని గురించి మాట్లాడుతున్నారు. ఏమిటంటే జిందా తిలిస్మాత్ కాదు, జిందా తిలిస్మాత్కు బీజేపీ, టీడీపీ నాయకులు పబ్లిసిటీ కాంట్రాక్ట్ తీసుకున్నట్టున్నారు. మాటికి జిందా తిలిస్మాత్ మాట తీసుకొస్తూ ఉన్నారు. సర్వరోగ నివారణ కాదు, అయినా ప్రత్యేక హోదా వస్తే మంచిదే, నీతి ఆయోగ్ పరిశీలిస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల వాళ్ళు మరిన్ని నిధులు అడుగుతున్నారు. ఇట్లాంటి మాటలన్నీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు. పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం మనకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన నిరాహార దీక్ష ప్రారంభించి 3 రోజులు గడుస్తూ ఉన్నది. ఏమంటారు? వీళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఎట్లా నీరుగార్చాలనే ఆలోచనలోనే ఇద్దరు వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళిద్దరు కూడా కమిషన్ ఏమైనా తీసుకుంటున్నారేమో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి జిందా తిలిస్మాత్కి డెఫినెట్గా ఉన్నట్లుంది. లేకపోతే పొద్దుస్మాన్ మా వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లే. వీళ్ళు చేసేది ఆ రోజు పార్లమెంట్ రాజ్యసభలో సీనియర్ మోస్ట్ నాయకుడు బీజేపీ వెంకయ్యనాయుడు గారే ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఫస్ట్ బిల్లులో కాంగ్రెస్ పార్టీ పెట్టుకోకుండా ఉంటే వీళ్ళు తీసుకొచ్చిన అంశాన్ని, మీరు చెప్పిన దాన్ని ఏదైతే ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు తీసుకొచ్చారో, మరి ఆ రోజు కేవలం ఎలక్షన్ల స్టంట్ల కోసమే తెచ్చారా మీరు ఈరోజు? మరి ఇదంతా దాని నుంచి ఏమి కాదు, మళ్ళీ 11 స్టేట్స్ కూడా మమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాయనే పరిస్థితి అన్నప్పుడు 11 స్టేట్స్కి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అండి? ఇది వస్తే తప్ప స్టేట్ డెవలప్ కాదని చెప్పిన నాయకులు మీరు. ఆ రోజు మీరు ఎవరైతే రాజ్యసభలో అడిగారో ఆ రోజు మీ విలువ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. మీరు వెంకయ్యనాయుడు గారు ఎవరు స్టేట్ ఇంట్రెస్ట్ మాట్లాడే కానీ వెంకయ్యనాయుడు గారు ఆలోచన చేసి ఈరోజు మన స్టేట్ ఇంట్రెస్ట్ కోసం చాలా కష్టపడుతున్నాడు అనే ఇంప్రెస్ తీసుకురాగలిగినాడు. కానీ ఈరోజు ఆయన చేస్తుండేది ఏమండి? ఈరోజు దాని నుంచి ఏం ఉపయోగం లేదు, దానికంటే ఎక్కువ మేము ప్యాకేజెస్ ఇస్తాము, మీరు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్లు మాట్లాడడం. నీతి ఆయోగ్ ఏమండి? నీతి ఆయోగ్ పార్లమెంట్ చే పెట్టబడినదా లేకుంటే నీతి ఆయోగ్ ద్వారా పార్లమెంటు పెట్టబడిందో ఒకసారి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏవి ఇచ్చినా కూడా అంతా వీళ్ళ కంట్రోల్లో చేయాల్సిన వాళ్ళే కానీ వాళ్ళు సజెషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆర్థిక ఇంతకుముందు ఉన్న ఫైనాన్స్ కమిషన్ కానీ వీళ్ళు కానీ ఇంకోరు కానీ
వీళ్ళకి సజెస్ట్ చేసి ఇచ్చేస్తే ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ది. చేస్తారా లేదనే డిసిషన్ అంతిమ నిర్ణయం క్యాబినెట్ది, పార్లమెంట్ది. క్యాబినెట్దే. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు 2 స్టేట్లకు ఎట్లా ఇచ్చారో క్యాబినెట్ తీర్మానంతో ఇచ్చారన్నప్పుడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో మీరు ప్రత్యేక ఇచ్చినప్పుడు దాంట్లో స్పెషల్ స్టేటస్లో డివిజన్లో పెట్టలేదు అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మోకాలకి బోడిగుండుకి గంట వేసినట్లు ఉంది వీళ్ళు చెప్పే మాటలు. ఓకే, దానికి దీనికి లింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇస్తున్నారా లేదా? మీరు ఆ రోజు అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ నాయకత్వం అక్కడ ఉంది. ఆ రోజు మీరు పట్టుబట్టడం వల్లనే దాన్ని ఆ రోజు ఈరోజు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో అరుణ్ జైట్లీ గారు దాంట్లో ఉన్నారు. మరి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది? 5 కాదు 10 సంవత్సరాలు ఇస్తామని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అదే వాగ్దానాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? ఆ రోజు తెలీదా మీకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మేము పెట్టలేమని? ఆ రోజు మేము పవర్లోకి రాములే అనే అపనమ్మకంతో పెట్టారా? ప్రజల్ని చీట్ చేయడానికి మీరు ఈ స్లోగన్ పెట్టారా? ఓకే, శివరామరెడ్డి గారు ఇంకొక 2 విషయాలు చెప్పినారు వెంకయ్యనాయుడు గారు. వాళ్ళు ఒకటేమన్నారంటే మేము వచ్చి 18 మాసాలే అయింది అధికారంలో కానీ ఓ మాట అన్నారు. రెండో మాట ఏమన్నారంటే అసలు ప్రత్యేక హోదా రావడం అంటే నిన్న ఇంకొక బీజేపీ నాయకుడు కూడా అన్నారు, ప్రత్యేక హోదా ఆలస్యం కావడం వల్ల కొంపలేం మునిగిపోవు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టమేం లేదు, రావాల్సినవన్నీ వస్తూనే ఉన్నాయి కదా, ఐఐటీలు వస్తున్నాయి, IIITలు వస్తున్నాయి, విమానాశ్రయాలు వస్తున్నాయి, లేకపోతే రైల్వే జోన్లు వస్తున్నాయి, మేము చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాం కదా అంటున్నారు. అంటే 18 నెలలే మేము వచ్చింది అని చెప్పనేటటువంటిది వెంకయ్యనాయుడు గారు. దాన్ని మేమేమంటున్నాం అంటే అసలు వీళ్ళ యొక్క ఎలక్షన్ యొక్క మెయిన్ ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది, మాకు ఒక్క 60 నెలలు ఇవ్వండి, దేశం మొత్తాన్ని మేము మార్చేస్తాము అని చెప్పని. 60 నెలలు కాలేదు కదా, 60 నెలల్లో 1/4 అయిపోయింది. నెక్స్ట్ 1/4 ఏమన్నా ఎలక్షన్స్ కింద పోతుంది. అయితే వెంకయ్యనాయుడు గారికి ఒక చిన్న ఇదేంటంటే నాకు అనిపిస్తుంది ఇవాళ రోజున ఆయన మాట, యాస, ప్రాస మాట్లాడటమే తప్ప నిజంగా బహుశా ఇంతటి సీనియర్ పార్లమెంటేరియన్ మనం అందరం మా చిన్నప్పటి నుంచి కూడా అందరం చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ రోజున ఒక్కొక్క చోట ఒక్కొక్క మీటింగ్లో ఆయన నేను లేకపోతే మీరెవరు, మీకు దిక్కెవరు, ఇట్లా ఈ రకం ఇవాళ మళ్ళీ దిందా తెలిసి మాత అంటూనే మళ్ళీ ప్రత్యేక హోదా అవసరం అని చెప్పని కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆయన నేను ఇవ్వను లేకపోతే ఆయన ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అనేసప్పటికి మళ్ళీ ప్రత్యేక హోదా అవసరమేనని చెప్పటం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉంది, నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని. మొన్ననేమన్నా నీతి ఆయోగ్ వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని చెప్పని కూడా ఒక చిన్న సైజు లీకేజ్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒకటి మాత్రం నిజంగా అనిపిస్తుంది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్య నాయుడు గారికి కానీ ఈ రాష్ట్రం గురించి పట్టించినట్టుగా పట్టు ఉన్నట్టుగా అనిపించట్లేదు. వీళ్ళిద్దరూ కూడా మోడీ గారి దగ్గర బహుశా సరైనటువంటి ఇదివరకు ఎన్డీఏలో చక్రం తిప్పినట్టుగా ఇప్పుడు తిప్పలేకపోతున్నారు అనేటువంటిది కూడా ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఇంకొకటి కూడానండి, ఇవాళ రోజున నిన్న బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. నిన్న పేపర్లలో కూడా చూసాం, పోలవరం పట్టిసీమ 2 ఒకటే అని చెప్పనని, అందులో లెక్కలు అప్పచెప్పట్లేదని చెప్పనని ఆయన అన్న తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే బహుశా ఈ లెక్కలు సరిగ్గా ఈయన ఇవ్వకపోవటం వలన, లేకపోతే ఆ లెక్కలు సరిగ్గా ఈయన ఇవ్వట్లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తే ఇంకా ఈయన ఏమన్నా చేస్తాడేమో, అవినీతి ఇంకా పెరిగిపోతుందని ఏమని చెప్పనన్నా బహుశా ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఊరుకుంటున్నారా, లేకపోతే అవన్నీ తెలిసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఇంకా ఇవన్నీ ఎందుకని చెప్పని ఈయనకి సపోర్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చిందండి. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ప్రత్యేక హోదా ఈ రకంగా వీళ్ళు చేయటం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. ఈ ఆత్మహత్యలను ఇప్పటికైనా కూడా ఆపాలి, చర్చించకుంటే మంచిది, దాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది, దాని గురించి మాట్లాడకూడదు. లేదండి, ఆత్మహత్యల గురించి భావోద్వేగాలు ఇప్పుడు ఇవాళ వెంకయ్య నాయుడు గారు మాట్లాడినటువంటిది మళ్ళీ భావోద్వేగాలకు వెళ్ళింది. నిన్నటి దాకా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా. మీరు చూస్తే ఏదో జగన్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా ఎస్ఎంఎస్లు కోటి ఎస్ఎంఎస్లు ఇచ్చారు, ఇంకో ప్రజా సంఘాలు సిపిఎం వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మాట్లాడినటువంటి మాటతోటి మళ్ళీ ఎవరికి అర్థం కావట్లేదు ఏమిటి ఇది అని చెప్పనని. నిన్న బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడినప్పుడు కూడా మేము ఇవ్వబోతున్నాం హోదా, ఇది పరిశీలనలో ఉన్నదే అని చెప్పారు. మళ్ళీ ఇవాళ వెంకయ్య నాయుడు గారు దీన్ని మాట్లాడటం అదే ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అనేటువంటిదే మేము చెప్తున్నాం. రామ్ శర్మ గారు, మనం భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు, రఘురామ్ గారు ఏలూరు నుంచి, వారితో కూడా మాట్లాడే ముందు ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.